Hey guys, welcome back to my channel Divya Vlogs. Welcome back to one more beautiful video. So మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. My baby also doing very well. వీక్స్ దగ్గరికి వస్తున్న కొద్దికి ఆ ఎక్సైట్మెంట్ అయితే మంచిగా ఉంది. చూద్దాం ఎలా అవుతది ఏంటి అనేది. సో ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ ఎసెన్షియల్ థింగ్స్ గురించి చూపించబోతున్నాను. ఎవరైతే కొత్తగా మామ్ టు బీ కానీ సో ఆల్రెడీ ప్రెగ్నెంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారో సో మీరు ప్రెగ్నెన్సీలో బాగా యూస్ఫుల్ అయ్యే థింగ్స్ గురించి చూపించండి అని నన్ను అడుగుతున్నారు. సో స్పెషల్లీ వాళ్ళందరి కోసం ఈ వీడియో అనమాట. ఏదైతే ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నానో అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను తీసుకున్న ప్రోడక్ట్స్ సో నాకు నచ్చినాయి కాబట్టి మీ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుందని మాత్రమే చూపిస్తున్నాను. నాట్ ఎట్ ఆల్ ఏ ప్రమోషన్ వీడియో అనమాట. ఫస్ట్ 3 monthsలో అయితే అసలు ఏది యూస్ అవ్వలేదు బేసికలీ. సో లైక్ నార్మల్గా తిన్నా పడుకున్నా లేచా అలా అయిపోయింది, గడిచిపోయింది. సో ఫస్ట్ 3 months ఎలా అయిపోయిందో కూడా తెలియదు. 3rd trimester మనకి కొన్ని థింగ్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది ప్రెగ్నెన్సీలో డెఫినెట్గా. సో బికాస్ ఎక్సర్సైజెస్ చేస్తాము అండ్ మెనీ థింగ్స్ మన బాడీ చేంజెస్ వల్ల కూడా చాలా థింగ్స్ కూడా యూస్ఫుల్ అవుతాయి. సో అవన్నీ ఏమేం థింగ్స్ కావాలి అండ్ నాకు బాగా ఏం యూజ్ అయ్యాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకైతే ఎవ్రీడే యూస్ఫుల్ అయ్యేది ఏదైనా ఉంది అంటే అది వాటర్ బాటిల్ అనమాట. మా మాన్సి ఇదైతే US నుంచి 1 year బిఫోరే పంపించింది. కాకపోతే ఇప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ప్రెగ్నెన్సీ జర్నీలో మొత్తం ఇది స్టిక్ అయిపోయింది అనమాట. నాకైతే వాటర్ వల్ల నా బాడీలో నేను డ్రాస్టిక్ డిఫరెన్స్ చూశాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో డెఫినెట్గా అందరికీ కొన్ని డౌట్స్ ఉంటాయి కాబట్టి నేను ఫస్ట్ వెళ్ళి నా గైనిక్ని అడిగింది అదే అనమాట. సో మెయిన్గా తీసుకునే ఫస్ట్ మోస్ట్ థింగ్ ఏంటి, ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని నేను అడిగితే ఫుడ్ అదంతా పక్కన పెట్టి ప్రాపర్గా వాటర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ నువ్వు 2 to 3 liters ఆఫ్ వాటర్ కంపల్సరీ తీసుకోవాలి. 3 liters ఆఫ్ వాటర్ కంపల్సరీ అని చెప్పారు. చెప్పిన డే నుంచి ఇప్పటి వరకైతే నేను రెగ్యులర్గా వాటర్ కంపల్సరీ తీసుకుంటాను. వాటర్ వల్ల ఇంత ఎనర్జెటిక్గా ఉంటున్నానేమో, లైక్ గ్లోయింగ్ స్కిన్ కానీ అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. సో వాటర్ అయితే చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. 3rd trimester అయితే నేను మొత్తం 4 liters తాగుతున్నాను. బాడీకి మనం అలవాటు చేసిన దాన్ని బట్టి మోల్డ్ అవుతుంది మన బాడీ. నేను 3rd month నుంచి స్టార్ట్ చేశాను వాటర్ ఫుల్గా తాగడం. సో మార్నింగే నేను ఒకవేళ 7:30 కానీ 8 o'clock కానీ లేస్తే 10 or 10:30, 11 వరకు 1 liter అయిపోతాయి. సో అది మైండ్లో పెట్టుకుంటాను అనమాట. సో ఇది మొత్తం వాటర్ బాటిల్ మొత్తం ఫినిష్ చేసేసేయాలి. 15 minutes గ్యాప్ ఇచ్చి కొన్ని, 15 minutes గ్యాప్ ఇచ్చి కొన్ని. లంచ్కి ముందే నేను వాటర్ తీసుకుంటాను. లంచ్ అయిపోయాక ½ an hour to 40 minutes గ్యాప్ ఇచ్చాక మళ్ళీ వాటర్ తీసుకుంటాను. సో అలా మీ బాడీకి వాటర్ అనేది చాలా అలవాటు చేయాలన్నమాట. 3rd monthలో అయితే 2 liters తాగగలిగాను. మరీ ఎక్కువ తాగలేకపోయాను. సో అప్పుడు కొంచెం రెయినీ సీజన్ కాబట్టి అసలు ఇంకా ఎక్కువ తాగలేకపోయాను. అలా నాకు మళ్ళీ 7th month వచ్చేలోపు ఎవ్రీడే 3 liters కంపల్సరీ తాగడం అలవాటు అయిపోయింది బాడీకి. నేను చెప్తున్నాను వాటర్ హెల్ప్డ్ మీ ఎ లాట్ అని నేను చెప్పొచ్చు. మన పొట్ట మొత్తం ఇట్లా పెరుగుతూ ఉంటుంది కాబట్టి డ్రైగా అనిపిస్తుంది కాబట్టి స్కిన్ డ్రై అయిపోయినప్పుడే ఇట్లా ఇన్లార్జ్ అవుతున్నప్పుడే మనకి మార్క్స్ అనేవి వస్తాయి. సో మార్క్స్ రాకుండా హెల్ప్ అవ్వడానికి కూడా వాటర్ టేక్స్ ఏ ప్లేస్ అనమాట. సో డెఫినెట్గా వాటర్ అయితే అస్సలు అవాయిడ్ చేయకండి. ఏది అవాయిడ్ చేసినా చేయకపోయినా ప్రెగ్నెన్సీలో 3 to 4 liters ఆఫ్ వాటర్ కంపల్సరీ తాగాలి. అండ్ మీకంటూ ఒకటి సపరేట్ బాటిల్ ఉండాలి. సో ఇలా సపరేట్ బాటిల్ ఉంటే ఏంటంటే మీకు కౌంట్ ఉంటుంది. సో ఎన్ని లీటర్స్ తాగుతున్నామని. సో నేనైతే డెఫినెట్గా ఈ బాటిల్ మొత్తం ఫుల్ అయిపోయాకనే మళ్ళీ వాటర్ ఇందులో ఫిల్ చేసుకుంటాను అనమాట. రెస్ట్ రూమ్కి వెళ్ళే పాసిబిలిటీ ఉంది అనుకుంటే 4 liters కూడా తీసుకోవచ్చు. బాడీకి అలవాటు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు వరకైతే లైక్ ఏదో ఫుల్గా వాటర్ తాగేసాను అనే ఫీలింగ్ అయితే నాకు ఏ రోజు లేదు. సో వాటర్ తాగకుండా దివ్య అని చెప్పేసి సో ఫుల్ బాటిల్ ఒకటేసారి తాగకుండా 15 minutesకి ఒకసారి కొన్ని వాటర్ తీసుకుంటే వాటర్ తాగిందంతా కడుపులోనే స్టోర్ చేయకుండా డెఫినెట్గా యూరిన్కి వెళ్ళాల్సిందే. సో వెళ్ళి వచ్చాకే మళ్ళీ వాటర్ తాగాలి. సో అలా అయితే బాడీకి మంచిగా అలవాటు అయిపోతుంది. సో అప్పుడు డెఫినెట్గా 3.5 to 4 liters వాటర్ మంచిగా తీసుకోవచ్చు. నేను అమెజాన్లో లింక్ ఉంటే నేను ప్రొవైడ్ చేస్తాను. నేను కొన్ని బాటిల్స్ చూశాను 1 liter బాటిల్స్. సో ఇక్కడ పిక్చర్ పెడతాను అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్లో ప్రొవైడ్ చేస్తాను. ఇలాంటి బాటిల్లోనే వాటర్ తీసుకోవాలా అని ఏం లేదు. సో మీరు ఇంకో పని కూడా చేయొచ్చు. మార్నింగ్ లేవగానే నార్మల్ బాటిల్స్ ఉంటాయి కదా 1 liter బాటిల్స్ ఎవరైనా ఇంట్లో వాడుతూ ఉంటారు కదా. సో సపరేట్గా మీకంటూ 3 bottles
సపరేట్గా పెట్టుకోండి. సో మార్నింగ్ లేవగానే ఆ 3 బాటిల్స్ ఫిల్ చేసి పెట్టుకోండి. పడుకునే లోపు అవి మొత్తం 3 బాటిల్స్ కంప్లీట్ అయిపోవాలి అని ఒక టార్గెట్ పెట్టుకోండి అనమాట. సో అలా అయితే కొంచెం ఇంకా గుర్తుంటుంది. ఒక బాటిల్ అయిపోయింది, ఇంకో బాటిల్ అయిపోయింది, ఇంకోటి ఉంది అన్నట్టు 3 ఇంటర్వెల్స్లో 3 బాటిల్స్ ఫినిష్ చేయాలి అని గుర్తుంటుంది. సో వాటర్ గురించి ఎందుకు ఇంత చెప్తున్నా అంటే మీకు ఒక్కసారి వాటర్ తాగడం స్టార్ట్ చేశాకే దాని వాల్యూ అనేది అర్థమవుతుంది. బికాజ్ మనకి స్టమక్ అప్సెట్ అనేది ఉండదు. ఏదైనా ఫుడ్ తింటే ఈ ప్రెగ్నెన్సీలో అంత ఈజీగా డైజెషన్ అవ్వదు. ప్రాపర్గా వాటర్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా ఫుడ్ డైజెషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ప్రెగ్నెన్సీలో మీరు మీ బేబీకి ఇస్తున్న బిగ్గెస్ట్ గిఫ్ట్ అనుకోండి ఇది. మీరు వాటర్ బాగా తీసుకుంటే లోపల బేబీ కూడా చాలా 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 యాక్టివ్గా ఉంటుంది. 1 వీక్ 4 లీటర్స్ వాటర్ తీసుకొని చూడండి, మన బాడీ మనకి చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది. నడవడానికి కూడా ఈజీగా వస్తుంది. యూరిన్కి ఎన్ని టైమ్స్ అట్లా వెళ్తూ ఉంటే మనకు అంత ఎనర్జీ ఉంటుందని నా ఫీలింగ్. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ అనమాట. నాకైతే ఇది సూపర్ లైట్ వెయిట్ అనిపిస్తుంది. ఇది నేను కోకో స్టోర్లో తీసుకున్నాను. ఎందుకు ఇలాంటి పెద్ద బ్యాగ్ చూపిస్తున్నా అంటే నా హాస్పిటల్ ఫైల్ ఇందులో ఈజీగా ఫిట్ అయిపోతుంది అనమాట. మ్యాక్సిమం అందరికీ హాస్పిటల్ ఫైల్స్ ఇంతే పెద్దగా ఉంటాయి కదా. ఇట్లా లైట్ వెయిట్ ఉన్న బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. నాకు ఎందుకు చూపించాలనిపించింది. బికాస్ నేను హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి ఈ బ్యాగ్ తీసుకొని వెళ్తున్నాను. అడ్డుగా ఉన్న బ్యాగ్స్ నాకు పెద్దగా నచ్చవు. సో ఇట్లా బాడీకి స్టిక్ అయిపోయేది, ఇంకా లైట్ వెయిట్గా నాకు ఆ రోజు ఇంజెక్షన్ కానీ ఏదైనా అప్సెట్ ఉన్న రోజు నేను బ్యాగ్ పట్టుకోలేనప్పుడు ఈవెన్ సాయి కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు దీన్ని. అయితే 7th మంత్ వచ్చే వరకు పెద్దగా నీడ్ అవ్వలేదు ఈ థింగ్. సో 7th మంత్ వచ్చి నుంచి అయితే చాలా చాలా యూస్ఫుల్ అయ్యింది. అదే ప్రెగ్నెన్సీ పిల్లో నార్మల్గా అందరు యూస్ చేస్తున్నారు, మనం కూడా యూస్ చేయాలని కాదు. సో ప్రెగ్నెన్సీలో స్పెషల్లీ 7th మంత్ అంటే మన పొట్ట పెరుగుతున్న కొద్దికైతే డెఫినెట్గా లైక్ ప్రెగ్నెన్సీ పిల్లో అయితే యూస్ఫుల్ అవుతుంది. టమ్మీ సైజ్ పెరుగుతున్న కొద్దికి డెఫినెట్గా స్లీప్ అనేది ఒక సైడ్ పడుకోవాలా అని డిఫికల్ట్గా ఉంటుంది. సో ఇది యూస్ చేయడం వల్ల ఏంటంటే మనము ఈ పార్ట్ అనేది మన 2 legs మిడిల్లో పెట్టుకుంటున్నాం. కంఫర్ట్నెస్ వస్తుంది. ఈ ప్రెగ్నెన్సీ పిల్లో నచ్చింది కాబట్టి మీ అందరికి చూపిస్తున్నాను. అండ్ ఇది వాష్ చేసుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు, అంటే మళ్ళీ జిప్ చేసేయచ్చు అనమాట. సో నేను అమెజాన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మనం కూర్చున్నప్పుడు కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లా ఎక్కువ బెండ్ అవ్వకుండా సో కంఫర్ట్గా ఉంటుంది. మనం ఇట్లా ఫుల్ ఇట్లా రోల్ చేసుకొని అండి ఇది ఇలా బ్యాక్ సైడ్ పెట్టేసుకొని ఇలా కూర్చొని ల్యాప్టాప్ ఇక్కడ పెట్టుకొని కూడా వర్క్ చేస్తాను. సో దట్ మనకి బ్యాక్ కూడా ఎక్కువగా స్ట్రెస్ అవ్వకుండా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ది మోస్ట్ ఎసెన్షియల్ థింగ్, నన్ను చాలా మంది రిక్వెస్ట్ చేసే థింగ్ అనమాట. స్ట్రెచ్ మార్క్స్ కోసం మీరు ఏం యూస్ చేస్తున్నారని చాలా మంది అడుగుతున్నారు. డిపెండ్స్ అపాన్ బాడీ టైప్. స్పెషల్లీ స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఒకరికి ఉంటాయి, ఒకరికి ఉండవు. సో నేను చాలా మటుకు గమనించింది. సో మెయిన్గా బాడీ టైప్ అనమాట. సో కొంతమంది బాడీ టైప్కి స్ట్రెచ్ మార్క్స్ అనేది మీరు ఎన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేసినా, ఏ ప్రోడక్ట్ ఎంత స్పెషల్ ప్రోడక్ట్ యూజ్ చేసినా డెఫినెట్లీ స్ట్రెచ్ మార్క్స్ అనేవి వస్తాయి. ఇలా మీరు ఏమి యూజ్ చేయని వాళ్ళకు కూడా చాలామందికి స్ట్రెచ్ మార్క్స్ రావు బికాస్ ఆఫ్ దర్ బాడీ టైప్. కానీ మనం ఎలా స్కిన్ని డ్రైగా ఉంచకుండా ఉండాలి అనేది నేను చెప్తాను. నేను గ్యారంటీ ఇవ్వట్లేదు ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తే మీకు డెఫినెట్గా స్ట్రెచ్ మార్క్స్ రావు అని. నేను నైకాలో తీసుకున్నాను అనమాట. సో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే. నేను లైక్ 4th మంత్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను అనుకుంటాను. లైక్ 24 hours హైడ్రేషన్ అనిపించింది. స్టమక్ పార్ట్ లో అయితే ఎవ్రీడే మసాజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్ట్రెచ్ మార్క్స్ అనేది ఒక పెద్ద కన్సర్న్ లాగా ఫీల్ అవుతారు. ఇట్ ఆల్ ఏ కన్సర్న్. మనం ఒక లైఫ్ ని ఇస్తున్నాము, జస్ట్ థింక్ అబౌట్ దాట్. అది ఎంత ప్రీషియస్ థింగ్. ప్రెగ్నెన్సీలో చాలా థింగ్సే రియలైజ్ అయ్యాను. లైక్ హౌ వండర్ కదా, మన బాడీ ఎంత మ్యాజికల్ థింగ్ అని అనిపిస్తుంది నాకు. సో అలా అవన్నీ చూసుకుంటే స్ట్రెచ్ మార్క్స్ ఈజ్ వెరీ లిటిల్ థింగ్ గాయ్స్. దాని గురించి మనం పెద్దగా కన్సర్న్ అయ్యి స్ట్రెస్గా ఫీల్ అయ్యే థింగే లేదు. 4th మంత్ నుంచి ఇప్పుడు 9th మంత్ వరకు ఎవ్రీడే బాత్ అయిపోగానే మసాజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా మనం స్టమక్ని మసాజ్ చేసుకుంటూ ఉంటే కూడా వి ఫీల్ లైక్ మన బేబీని టచ్ చేస్తున్న ఫీలింగ్. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ మూమెంట్స్ అయితే అస్సలు మిస్ అవ్వకూడదు. అది మన సెల్ఫ్ టైం అనమాట, సెల్ఫ్ లవ్. ఎవరికైతే బేబీతో మాట్లాడడం అలవాటు ఉంటుందో సో ఆ టైంలో మనం మాట్లాడుతుంటే కూడా చాలా రెస్పాండ్ అవుతారు. ఇది ఇట్లా బటరీ లైక్ టెక్స్చర్ ఉంటుంది. బెస్ట్ థింగ్ ఈ ప్రోడక్ట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, సో ఇది నేను మార్నింగ్ అప్లై చేసుకుంటే ఈవినింగ్ వరకు కూడా నాకు ఫుల్ హైడ్రేషన్ ఉంటుంది. అంటే అట్లీస్ట్ ఇట్ లాస్ట్ ఫర్ 24 hours.
24 hours. ఆ నెక్స్ట్ డే బాత్ చేసినప్పుడు కూడా నాకు ఇక్కడ స్టమక్ దగ్గర ఇట్లా సాఫ్ట్నెస్ కనిపిస్తుంది అనమాట. ఇంట్లోనే కూర్చొని వర్క్ చేసుకునే వాళ్ళకైతే ఇలాంటి పిల్లోస్ చాలా యూస్ఫుల్ అవుతాయి. బ్యాక్ రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా కొంచెం రిలాక్స్డ్గా అనిపిస్తుంది. సో బ్యాక్ పెయిన్ అయితే రాకుండా ఉంటుంది అని నా ఒపీనియన్. షూట్స్కి కానీ బయటకు వెళ్తున్న రోజైతే ఇంత కేర్ఫుల్గా ఉండలేను, బట్ ఇంట్లో ఉన్న రోజైతే డెఫినెట్గా రెస్ట్ తీసుకోవడానికి సో ఇలాంటి పిల్లోస్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఇదైతే నేను మింత్రాలో తీసుకున్నాను. మొత్తం కాకుండా నాకు ఓన్లీ లోవర్ బ్యాక్కి కొంచెం ఎక్కువగా నించుంటా కాబట్టి లోవర్ బ్యాక్కి పెయిన్ అనిపిస్తుంది ఎప్పుడన్నా ఒకసారి. వన్ డే షూట్కి వెళ్ళి ఫుల్ బిజీగా ఉన్న రోజు నెక్స్ట్ డే ఇంట్లో కూర్చొని ఎడిటింగ్స్ చేసుకుంటా కదా, సో అప్పుడైతే డెఫినెట్గా ఇలాంటి పిల్లో అయితే యూజ్ చేస్తాను. సో దట్ రిలాక్స్డ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన లెగ్స్కి, ఎవరికైతే లెగ్స్ చాలా స్వెల్ అవుతున్నాయో, ఫుల్ డే కూర్చొని ఇంట్లోనే ఉండే వాళ్ళకి కూడా లెగ్స్ అనేది స్వెల్ అవుతాయి. సో వాటర్ తాగడం వల్ల కూడా లెగ్స్ స్వెల్లింగ్ చాలా తగ్గుతాయి. సో లెగ్స్ స్వెల్ అవ్వడం అయితే డెఫినెట్గా బాడీ టైప్ గైస్, దానికి పెద్ద మీరు వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. సో ప్రెగ్నెన్సీలో ఇట్స్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ అంతే. లెగ్స్ స్వెల్ అవ్వడం వల్ల అయితే పెద్దగా ఏం కన్సర్న్స్ ఉండవు. మనకి ఏం కన్సర్న్ ఉంటుందంటే మనం ఎక్కువగా వాకింగ్ చేయలేము, ఎక్కువగా స్టెప్స్ వేయలేము, అది ఒకటే కన్సర్న్ ఉంటుంది. సో ఎప్పుడైనా మన లెగ్స్ పడుకునేటప్పుడు హైట్లో పెట్టాలన్నమాట. మన లెగ్స్ కింద పిల్లో పెట్టుకొని పడుకోవాలి. స్వెల్లింగ్ అనేది చాలా చాలా తగ్గుతుంది. అండ్ ఆల్సో ఇలాంటి స్టూల్, సో కింద స్టూల్ లేకపోతే ఏంటంటే మన లెగ్స్ అనేది అట్లా వదిలేసినట్టు ఉంటుంది కదా, సో కింద స్టూల్ పెట్టుకొని కూర్చుంటే ఏంటంటే మన లెగ్స్కి ఒక గ్రిప్ ఉంటుంది. అండ్ ఆల్సో అవి స్వెల్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. లోవర్ చెస్ట్ పెయిన్ ఉండడం అనమాట. సో చాలామందికి అంటే ఇది మనం ఒక 7th మంత్ నుంచి 7th 8th మంత్లో చూడొచ్చు. సో అట్లా లోవర్ చెస్ట్ పెయిన్ ఉండడం, ఇది కూడా డిపెండ్స్ అపాన్ బాడీ టైప్. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడైతే జెండు బామ్ కానీ ఇట్లా మూవ్ కానీ ఇవైతే అవాయిడ్ చేయడం చాలా బెస్ట్. సో లెగ్ క్రాంప్స్ కూడా వచ్చినప్పుడు నేను జస్ట్ జనరల్గా వాక్ చేశాను తప్పితే ఇప్పుడు వరకు జెండు బామ్ అలా యూస్ చేయలేదు. ఇదేంటంటే కూల్ ప్యాక్. సో ఎప్పుడైనా నాకు హెవీగా లోవర్ చెస్ట్ పెయిన్ వస్తుంది అనిపించినప్పుడు, నాకు ఎప్పుడు అనిపించిందంటే కరెక్ట్ 8th మంత్లో అనిపించింది. లైక్ సమ్ టైమ్స్ నాకు అసలు నిద్ర పట్టలేదు 8th మంత్లో లోవర్ చెస్ట్ పెయిన్ వల్ల. సో అప్పుడు ఇది నేను కూల్ ప్యాక్ చాలా బాగా యూజ్ అయింది. మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్తుండే. డ్రెస్ పైకి వెళ్ళే లైక్ నేను టీషర్ట్ వేసుకుంటే టీషర్ట్ పైకి వెళ్ళే ఇది కొంచెం ఇట్లా పెట్టుకుంటే కూల్ అనిపించింది అనమాట. మొత్తం కూల్ అయిపోయి అలా నిద్ర వచ్చేది. సో చాలా రేర్గా యూజ్ చేశాను, కాకపోతే యూస్ఫుల్ అయితే అయ్యింది. ఇంకో నెక్స్ట్ ఎసెన్షియల్ థింగ్ ఏంటంటే ఆ 3 months అయితే డెఫినెట్గా ఇది యూస్ఫుల్ అవుతుంది. అదే ప్రెగ్నెన్సీ బాల్. సో ఇదైతే నేను లైక్ 8th మంత్ నుంచి యూస్ చేస్తున్నాను. చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంది. క్లాక్ వైజ్ సో మెనీ థింగ్స్గా ఇది యూస్ చేసుకోవచ్చు. ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నాను. నార్మల్ డెలివరీకి ఎవరైతే ట్రై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి బాల్ అయితే చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఇట్లా సోఫాలో కూర్చోకుండా సో మన డేట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇట్లా ఓన్లీ సోఫాలో కాలు దగ్గరికి పెట్టుకొని కూర్చోకుండా సో ప్రెగ్నెన్సీ బాల్ పైన కూర్చొని కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో లెగ్స్ స్వెల్ అవ్వడమే కాకుండా చాలా మందికి బ్యాక్ ఏక్ కూడా ఉంటుంది కదా, సో అప్పుడు జెండు బామ్ కానీ ఇట్లా మూవ్ కానీ ఇలాంటివి యూస్ చేయకుండా ఆలివ్ ఆయిల్ లేదా కోకోనట్ ఆయిల్ ఇది కొంచెం వామ్గా చేశాక సో మసాజ్ చేసుకుంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. యాక్చువల్గా ఇది నైట్ టైంలో ట్రై చేయాలి. బయటకు వెళ్ళేసి వచ్చినప్పుడు చాలా స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు అయితే సాయి నాకు డెఫినెట్గా ఫుడ్ మసాజ్ చేస్తారు. సో చాలా రిలాక్స్డ్గా అప్పుడే నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఆయిల్ వేసి మసాజ్ చేస్తుంటే మనకి స్వెల్లింగ్ కూడా రాకుండా ఉంటుంది. రోజంతా స్టాండింగే ఉండి ఫుల్ వర్క్ చేసిన రోజు డెఫినెట్గా నెక్స్ట్ డే అనేది మన లెగ్స్ పైన స్ట్రెస్ అవుతుంది కాబట్టి లెగ్స్ అనేది స్వెల్ అవుతాయి. సో అలా రాకుండా ఉండాలంటే మసాజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బ్యాక్ ఏక్ వచ్చిన వాళ్ళకి కూడా ఆలివ్ ఆయిల్ ఆర్ కోకోనట్ ఆయిల్ ఇవి రెండిట్లో ఏదైనా యూస్ చేయొచ్చు. జస్ట్ సింపుల్గా మసాజ్ చేసుకుంటే రిలాక్స్డ్గా అనిపిస్తుంది. అండ్ మనకి స్లీప్ కూడా చాలా బాగుంటుంది. ప్రెగ్నెన్సీలో స్లీప్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఓన్లీ ప్రోడక్ట్స్ థింగ్సే కాకుండా స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 8 to 10 hours స్లీప్ ఉండాలి. ఇంత బాగా పడుకుంటే బేబీ అంత యాక్టివ్గా అంత మంచిగా గ్రోత్ ఉంటుంది. సో పడుకున్న కొంచెం సేపు అయినా ప్రశాంతంగా పడుకోవడానికి ట్రై చేయండి. సో చాలా మందికి ఏవేవో మైండ్ఫుల్ ఆఫ్ థాట్స్ వల్ల డెఫినెట్గా నిద్ర పట్టదు. రేపు ఎలా అవుతుందో ఏంటో, అందరికీ ఒకేలా ఉండదు కదా. చాలా మందికి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా మందికి బాడీ సపోర్ట్ చేయదు, పడుకోవాలంటే మెనీ
డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేనైతే పడుకునే ముందు అట్లా ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించిన హనుమాన్ చాలీసా కానీ సో అలా జస్ట్ కొంచెం ఫోన్ పక్కన పెట్టి జస్ట్ మ్యూజిక్ పెట్టుకొని పడుకుంటే కూడా కొంచెం మనకి ఎక్కువసేపు నిద్ర వస్తుంది. అది ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం అనమాట. 8 hours పడకైతే స్లీప్ ఉంటుంది అని నాకు అనిపించింది. నాకైతే నెక్స్ట్ ఈ నైట్ వేర్స్ చాలా బాగా యూజ్ అయ్యాయి. సో నేను జనరల్గా అయితే పైజామా సెట్స్ వెస్ట్ సైడ్లో చాలా తీసుకుంటాను. కాకపోతే నైట్ టైం ఇవి వేసుకోవడానికి అయితే చాలా చాలా కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే మనము కొంచెం పైజామా సెట్స్ అంటే పాయింట్ వస్తుంది కాబట్టి ఎలాస్టిక్ ఉంటుంది కాబట్టి మనకి స్టమక్ దగ్గర అంత కంఫర్టబుల్గా అనిపించదు. థర్డ్ ట్రైమిస్టర్లో అంతగా మనకి యూస్ఫుల్ అయితే అవ్వవు పైజామా సెట్స్ అనేది నా ఫీలింగ్. సో ఇలాంటి డ్రెస్సెస్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి నైట్ వేర్ లాగా. సో ఇవి నేను మింత్రాలో తీసుకున్నాను. సో ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. మన టమ్మీ కూడా చాలా మంచిగా ఫిట్ అయిపోతుంది. ఇందులో ఆఫ్టర్ డెలివరీ కూడా మంచిగా యూజ్ చేయొచ్చు. ఫీడింగ్ కి కూడా ఇక్కడ ఇచ్చారనమాట. సో 3 different కలర్స్ లో చాలా బాగున్నాయి ఇవి. నైట్ టైం అయితే వేసుకొని పడుకోవడానికి చాలా కంఫర్ట్ ఉండే. మనం పెట్టిన ప్రైస్ కి ఇవి వర్తి. నెక్స్ట్ ఆబ్వియస్లీ నెక్స్ట్ 6 to 7 months వరకు మనం ఫీడింగ్ టైంలో ఉంటాం కాబట్టి డెఫినెట్ గా ఇవైతే యూస్ఫుల్ అవుతాయి అనేసి తీసుకున్నాను. ఇంకా బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి ఫ్రాక్స్ వేసుకుంటా కాబట్టి సో ఫ్రాక్స్ లోకి అయితే షార్ట్స్ యూస్ చేస్తాను. సో మీ అందరికి యూస్ఫుల్ అవుతుందని చూపిస్తున్నాను. ఇవి షార్ట్స్. సో ఇలాంటి ఫ్రాక్ వేసుకున్నప్పుడు కింద ఆబ్వియస్లీ లెగ్గిన్ వేసుకోము. సో ఇలాంటి షార్ట్ వేసుకుంటే మనకు కంఫర్ట్ ఉంటుంది. సో ఇది స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ మెటర్నిటీ. సో మన టమ్మీ మొత్తం ఇక్కడ ఫిట్ అయిపోతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. సో బ్లాక్ వనే చూపిస్తున్నాను నేను పోయి. సో ఇందులో 2 pairs వచ్చాయి. ఒకటి స్కిన్ కలర్, ఇంకోటి బ్లాక్. అండ్ ఇది కూడా ఎలాస్టిక్, మనకి టైట్ లాగా అనిపించదు. చాలా స్ట్రెచ్ అనమాట. ఇది చాలా కంఫర్ట్ అనిపించింది. సో నేను పెట్టిన ప్రైస్కి అయితే సూపర్ వర్తి అసలు. ఇలాంటి ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు సో ఎప్పుడైనా ఫుల్ స్టాండింగ్ వాకింగ్ ఉన్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో మింత్రా అయితే మింత్రా, కొన్ని అమెజాన్ నుంచి, మింత్రా నుంచి అలా ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ మింత్రా. సో ఇది మోమ్ స్టోర్ నుంచి తీసుకున్నాను. చాలా చాలా బాగుంది అసలు. క్వాలిటీ అయితే ది బెస్ట్ ఉంది. సో ఇది నేను S or M సైజ్ పెట్టాను అనమాట. సో ఎవరైతే ఇప్పుడు థర్డ్ ట్రైమిస్టర్లో ఎక్సర్సైజెస్ చేయాలనుకుంటారో సో వాళ్ళకి ఇలాంటి టీషర్ట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. థర్డ్ ట్రైమిస్టర్లో మనకి తెలుసు కదా, మనకి ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజెస్ చేసినప్పుడు ఇలాంటి ఫ్రాక్ వేసుకోలేం. ఇలాంటి లెగ్గిన్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో టైట్గా అయితే ఏం అనిపించదు. అండ్ మీ సైజ్కి తగ్గట్టు తీసుకోవచ్చు. ఈ మెటర్నిటీ లెగ్గిన్ అనమాట. స్పెషల్లీ డిజైన్ ఫర్ ప్రెగ్నెన్సీ మామ్ టు బీస్కి ఇది స్పెషల్లీ డిజైన్ చేశారు. సో మన టమ్మీ అనేది మంచిగా ఫిట్ అయిపోతుంది. మనం స్క్వాట్స్ చేయాలి, బాల్ పైన కూర్చోవాలి అండ్ బాగా వాకింగ్ చేయాలి అంటే ఆబ్వియస్లీ నైట్ డ్రెస్సెస్ ఇందాక నేను చూపించాను కదా. సో నైట్ వేర్ ఫ్రాక్స్ కానీ అలాంటి పైజామా సెట్స్ కానీ వేసుకోలేము. అలాంటి లెగ్గిన్స్ వేసుకోవడం వల్ల అయితే మనం ఎప్పుడంటే అప్పుడు ఫ్రీక్వెంట్గా వాకింగ్ చేస్తూ ఉంటాము. సో ఎక్సర్సైజెస్ చేస్తుంటాము, కింద కూర్చొని బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేస్తాం కదా. సో అప్పుడు చాలా చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి ఈ లెగ్గిన్స్. అండ్ దానిపైనకి ఈ టీషర్ట్స్ అయితే సూపర్ క్వాలిటీ ఉన్నాయి గైస్. పెట్టిన ప్రైస్కి చాలా వర్తి అనిపించింది నాకు. ఇది ఎలా ఉంటుంది క్వాలిటీ అని చూద్దాం అనేసి ఫస్ట్ ఇది ఆర్డర్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇది రీసెంట్గా క్వాలిటీ నచ్చి సేమ్ బ్రాండ్ నుంచి ఆర్డర్ చేశాను. ఎంత బాగుందో అసలు. మెయిన్గా ప్రెగ్నెన్సీలో ఇవన్నీ కాదు కావాల్సింది, మనకి పీస్ ఆఫ్ మైండ్ అయితే చాలా ఇంపార్టెంట్. మనకి కాన్ఫిడెన్స్, సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ ఒకేలా ఉండదు కదా. సో ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్, ఎవరి ఇంట్లో ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. సో మెయిన్గా ఈ ప్రెగ్నెన్సీ 9 months అనేది మన బేబీకి మనం ఇచ్చే చాలా ప్రీషియస్ టైం అనమాట. ఇంకా ఇంట్లో ఏ గొడవలైనా ఏమైనా పట్టించుకోకుండా కొంచెం బేబీకి స్ట్రెస్ లెవెల్స్ రాకుండా ఉంచుకోవడానికి ఇది స్పెషల్ టైం అనమాట. మీరు ఒక లైఫ్ని ఇస్తున్నారు, వాళ్ళు చాలా హెల్దీగా, స్ట్రాంగ్గా, స్ట్రెస్ఫుల్గా ఉండొద్దు అంటే దిస్ ఇస్ ద స్పెషల్ టైం అనమాట. సో ఈ టైంని మంచిగా యూటిలైజ్ చేసుకొని మీరే పెద్ద స్ట్రెస్లో ఉండిపోతే బేబీ గ్రోత్ పైన ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అలా ఇంట్లో థింగ్స్ కానీ బయట థింగ్స్ కానీ ఏవి మైండ్లో పెట్టుకోకుండా రిలాక్స్డ్గా ఉండడానికి ట్రై చేయండి. సో ఎంత రిలాక్స్డ్గా ఉంటే మన బేబీ గ్రోత్ కూడా అంత బాగుంటుంది. ఇంకా పార్ట్నర్స్కి చెప్తున్నాను. సో
ఎవరైతే హస్బెండ్స్ ఉన్నారో మేక్ దెమ్ హ్యాపీ, ఫీల్ దెమ్ హ్యాపీ, బికాస్ ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్ గైస్. నాట్ ఆల్ ద బాడీ టైప్స్ ఆర్ సేమ్. సో నాకున్న ఫీలింగ్స్ వేరే వాళ్ళకు ఉండకపోవచ్చు. అప్పుడే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడే డిప్రెషన్, అప్పుడే అరే ఇది ఎలా అవుతుంది, ఏంటి అసలు నెక్స్ట్ ఏం చేయబోతున్నాను, అండ్ కిడ్స్ అప్పుడేనా, ఇలాంటి మెనీ థింగ్స్ మైండ్లోకి అనేది డెఫినెట్గా వస్తుంది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే చాలా చాలా థింగ్స్ విల్ గో త్రూ కాబట్టి. సో పక్కన ఎవరైతే మనం గుడ్ పీపుల్ పక్కన ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మనకి స్ట్రెస్ని ఇస్తున్నారో వాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత బెస్ట్. ఈ పర్సన్ మీ పక్కన ఉంటే చాలా బాగుంటుంది అనుకునే వాళ్ళ పర్సన్ దగ్గరే ఉండండి. ఎందుకంటే మీ మమ్మీ కానీ మీ హస్బెండ్ కానీ ఎవరైనా సరే మీరు మీ బేబీకి ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ ఏంటంటే మీరు స్ట్రెస్ లేకుండా ఉండడం. మీ స్ట్రెస్ లేకుండా కాన్ఫిడెంట్గా సెల్ఫ్ లవ్తో హ్యాపీగా నవ్వుతూ ఉంటే మీ బేబీ కూడా హ్యాపీగా గ్రో అవుతారనమాట. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఆబ్వియస్లీ ఈ 9 months మేము హ్యాపీగా ఉండాలంటే డెఫినెట్గా ఫాదర్స్ కూడా హ్యాపీగా చూసుకునే బాధ్యత డెఫినెట్గా ఉంటుంది. ఏలో ఒకసారైనా ట్రై టు మేక్ దెమ్ హ్యాపీ. స్ట్రెస్ ఫ్రీగా ఉండండి, హ్యాపీగా నవ్వుతూ ఉంటే మీ బేబీ కూడా హ్యాపీగా ఉంటారనమాట. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, నాకు యూస్ఫుల్ అయిన థింగ్స్. సో ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే బెస్ట్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెస్ట్ వీడియోస్ ఆర్ కమింగ్ సూన్ అనమాట, వెరీ soon. So please like, share and subscribe to Divya Vlogs. See you all in my next video. Bye.